గచ్చిబౌలి భవనం కూలిన ఘటనలో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత రాయదుర్గ్ పోలీసులు ఇంకా ఏ విషయాలను బయటపెట్టారు? పోలీసుల అదుపులో ప్రస్తుతం బిల్డర్ సాజిద్ ఉన్నాడు. సాజిద్ పై 105 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. భవనం కూలిన ఘటనలో అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ ని సస్పెండ్ చేశారు. ఇప్పటికే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ వదిలి వెళ్లొద్దని సంతోష్ కు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. కూలిన భవనం శిథిలాలను రెస్క్యూ సిబ్బంది తొలగిస్తున్నారు. మరోవైపు అక్రమ నిర్మాణాలను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. 1-2 రోజుల్లో అక్రమ నిర్మాణాలకు ఇప్పటికే నోటీసులు ఇస్తున్నారు. 10 అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్ ని కూడా గుర్తించారు. నలభై గజాలు అంటే ఎంత? సుమారు 360 చదరపు అడుగులు. ఇంత చిన్న స్థలంలో సాధారణంగా ఎంత నిర్మాణం చేయాలి? ఎంత ఖాళీ వదలాలి? రోడ్డుకు ఎంత దూరం ఉండాలి? భవనం ఎత్తుకు, రహదారి వెడల్పుకు, సెట్ బ్యాక్, నిర్మాణ అనుమతులకు మధ్య ఉన్న నిబంధనలే దీనికి సమాధానం చెప్తున్నాయి. అంటే 40 నుంచి 50 గజాల ప్లాట్ ఉందని అధికారులు పట్టించుకోవడం లేదని ఇష్టానుసారంగా బిల్డింగ్ మీద బిల్డింగ్లు కడితే ఏం జరుగుతుందో అంజయ్యనగర్లో మనందరికీ కనిపించింది. గుణపాఠ నేర్పించింది. 50 గజాల స్థలంలో 7 అంతస్తులు, దానిపై పెంట్ హౌస్. ఈ నిర్మించిన భవనం మొత్తం ఒక్కసారిగా పేక మేడలా కూలిపోయిన విజువల్స్. దీనికి బాధ్యులెవరు? ఇక అంజయ్యనగర్లో కూలిన భవనం సాజిద్ అనే బిల్డర్ది. ఇతగాడికి ఇక్కడ 3-4 బిల్డింగ్లు ఉన్నాయి. అన్ని అక్రమ కట్టడాలే. అసలు కూలిన భవనంలో ఇతని స్థలం 33 గజాలు మాత్రమే. మిగతాదంతా కబ్జానే. రోడ్డు స్థలాన్ని ఆక్యుపై చేసి నాలాను కబ్జా చేసి బిల్డింగ్ కడుతుంటే అధికారులకు కనిపించలేదా? స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఉండకపోవడానికి లంచాలే కారణమంటున్నారు స్థానికులు. కబ్జా స్థలంలోనే సాజిద్ 7 అంతస్తులు కట్టేశాడు. ఐటీ కారిడార్ కు కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతంలో చదరపు గజం భూమి విలువ, అద్దెల డిమాండ్ పెరిగిపోవడంతో చిన్న స్థలాలపైనే భారీ భవనాలు పుట్టుకొస్తున్నాయి. కళ్ల ముందే ఇంత పెద్ద కబ్జా కట్టడం వెలిస్తే జీహెచ్ఎంసీ ఏం చేస్తున్నట్టు? టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నట్టు? దీనికి పెద్ద వ్యవస్థే ఉంది మన దగ్గర. కానీ ఆ వ్యవస్థ పట్టించుకోలేదు. దానికి భారీ మూల్యం చెల్లించుకుంది మాత్రం సామాన్యుడే. బస్సులో చాలా ఇబ్బందిగా మారేది. ఎవరికంతా వాళ్ళు బిల్డర్లు తయారయ్యి లోకల్గా టౌన్ ప్లానింగ్ అధికారులకు లంచాలు వినిపించుకుంటూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారు. జిహెచ్ఎంసీ అధికారుల దగ్గరికి పోతే వస్తున్నామని చెప్పే సమాధానం తప్ప వచ్చి చర్యలు ఏం తీసుకోరు. కనీసం చర్యలు లంచాలు తీసుకుంటారు. లంచాలు తీసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. G+2, G+1 పర్మిషన్ ఉంటే G+8 ఎట్లా ఇస్తారు మేడం? పర్మిషన్ ఇవ్వదు కదా. ఇప్పుడు ప్రాణ నష్టం జరిగింది. 33 గజాల స్థలం అది సాజిద్. 33 గజాల స్థలంలో పక్కన నాల ఉంది. ఆ నాల మీదకించి మొత్తం 50 గజాలు, టోటల్గా 20 గజాలు గుంజండి బయటికి. ఆ గుంజిన విధంగా కింద నాల మొత్తం మట్టి వాటర్తో కొందుకు లోడ్ ఎక్కువైపోయి స్లో అయిపోయి. 40 గజాల స్థలంలోనే 6 నుంచి 7 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. సెట్ బ్యాక్ కోసం స్థలం వదలకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. అంజయ్యనగర్లో రోడ్డుకు ఆనుకునేలా నిర్మాణాలన్నీ కనిపిస్తున్నాయి. రోడ్డును భవనంలో కల్పిస్తున్నారు అక్రమార్కులంతా. ప్లాట్ హద్దులు దాటి రోడ్డు వైపు నిర్మాణాలు వచ్చినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ఇల్లు పేరుతో అనుమతి, లోపల మాత్రం పీజీ హాస్టల్స్ నడుస్తున్నాయి. ఒక్కో ఫ్లోర్లో గదులు పెంచడంతో భవనంపై భారం పెరిగిపోతుంది. తక్కువ స్థలంలో ఎక్కువ గదులు, ఎక్కువ మంది నివాసం ఉండేలా స్ట్రక్చరల్ మొత్తం డిజైన్ చేస్తున్నారు. 40 గజాల ప్లాట్ నుంచి 7 అంతస్తుల భవనం తయారయ్యే వరకు దశల వారీగా నిర్మాణం జరుగుతోంది. మరి ఏ దశలోనూ అక్రమ నిర్మాణం గుర్తించట్లేదు అధికారులు. ఇక మరోపక్క గచ్చిబౌలి, నానాక్రంగూడ, ఐటీ జోన్ చుట్టుపక్కల పీజీలు, హాస్టళ్లకు భారీ డిమాండ్ ఉంది. అందరూ వచ్చి అక్కడే ఉంటారు. ఇదే డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు చిన్న స్థలాల్లోనే ఎక్కువ అంతస్తులు నిర్మించి గదులు అద్దెకిచ్చే వ్యవహారం పెరిగిపోయింది ఇక్కడ. కానీ ఇలాంటి నిర్మాణాల్లో ఒక్క నిబంధన తప్పినా దాని ప్రభావం భవనంలో ఉండే పదుల సంఖ్యలో ప్రాణాలపై పడుతోంది. అంజయ్యనగర్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి కనీసం అంబులెన్స్ కూడా సులభంగా చేరుకోలేని సిచ్యువేషన్. అంటే ప్రమాదం జరిగిన తర్వాత ప్రాణాలు కాపాడే అవకాశం కూడా లేదక్కడ. కూలిపోవడం ఒక ప్రమాదం అయితే అత్యవసర వాహనాలకు దారి లేకపోవడం మరో ప్రమాదం. 40 గజాలు
అంటే ఒక చిన్న కారు పార్క్ చేయడానికి సరిపడేంత స్థలం అది. కానీ అదే స్థలంలో ఏకంగా 6 నుంచి 7 అంతస్తుల భవనాలు వెలుస్తుంటే అధికారులకు కళ్ళు కనిపించట్లేదా? లేక కనిపించినా పట్టించుకోవట్లేదా? నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు సాగుతున్నా అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారు? అసలు ఈ అక్రమ నిర్మాణాలకు ఎవరి అండ ఉంది? ఎవరి కనుసన్నల్లో ఇదంతా సాగుతోంది? ఆఫీసుల్లోనే సెటిల్మెంట్లు జరిగిపోతున్నాయా? ఈ సెటిల్మెంట్లన్నీ ఆఫీసులో కూర్చునే చేసేస్తున్నారా? లంచాల మత్తులో అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా? ఇక 3 కార్పొరేషన్ల పరిధిలో అక్రమ కట్టడాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. కొందరు కనీస అనుమతులు కూడా లేకుండా నిర్మిస్తుండగా మరికొందరైతే 1-2 ఫ్లోర్లకు అనుమతులు తీసుకుని 6 నుంచి 10 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. 2019లో 75 చదరపు గజాల్లోపు ఇళ్లను కట్టుకునే వారికి అనుమతులు అవసరం లేకుండా అప్పటి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో ఇదే అదునుగా అక్రమ కట్టడాలు భారీగా వెలిశాయి. Problem is all these unauthorized buildings, I don't know who is looking into it and who is controlling this one. Nobody is looking into. We have already complained multiple times. So I think someone has to take care of it, right? Someone has to look into it, and then all these illegal buildings, they have to stop it. ఫీల్డ్ విజిట్ చేయకుండా ఆఫీసుల్లోనే సెటిల్మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో జీహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీల్లో లక్షల్లో అక్రమ నిర్మాణాలు వెలుగు చూస్తున్నాయని చెప్తున్నారంతా. ఈ ఏడాది మార్చిలో టోలీ చౌకీలో 3 ఫ్లోర్లకు అనుమతులు పొంది 7 ఫ్లోర్లలో నిర్మిస్తున్న భవనంపై నుంచి పడి 3 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ నిర్మాణం అధికారుల ముందే జరిగిన కేవలం 2 సార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దాని ఫలితంగానే అంజయ్య నగర్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి కనిపిస్తుంది తప్ప తర్వాత మాత్రం పట్టించుకోవట్లేదు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం టౌన్ ప్లానింగ్ అధికారులకు ముందే తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. జోన్ల వారీగా టాస్క్ ఫోర్స్ బృందాలు ఉన్నప్పటికీ వాళ్లు కూడా పట్టించుకోవట్లేదు. ఓఆర్ఆర్ పరిధిలో 30 నుంచి 75 గజాల్లోపు ఇళ్లు లక్షల్లో ఉన్నాయి. ఇందులో కొన్ని ఎప్పుడో ఏళ్ల క్రితం నిర్మించినవే ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇంకొన్ని అయితే లేటెస్ట్గా కడుతున్నవి. సాధారణంగా 75 చదరపు గజాలకు మించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్నా కూడా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. కానీ చాలా చోట్ల ఏ మాత్రం అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు ఉంటాయి. కాలనీలు, బస్తీల్లో పర్యటిస్తూ అలాంటి నిర్మాణాలు కనిపిస్తే గనక జోనల్ కమిషనర్కు వాళ్ళంతా చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఈ బృందాల్లో కొందరు వసూళ్లకు పాల్పడి అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవట్లేదు. అన్ని జోన్లలోనూ కూడా ఇదే పరిస్థితి ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, ప్రస్తుతం గచ్చిబౌలిలోనే కాదు, గతంలో చాలా ఇన్సిడెంట్స్ మనం చూసాము ఇలా అక్రమ కట్టడాలు. సో రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ గచ్చిబౌలిలో జరిగిందని ఎగ్జాంపుల్గా తీసుకుని అధికారులు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఇంకా చుట్టుపక్కల ఏమేమి అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటి మీద ఏమైనా ఫోకస్ చేస్తున్నారా? నిన్న అంజయ్య నగర్, గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో 50 గజాలు అంటే ఆయనకి సంబంధించినటువంటి ఓనర్కి సంబంధించినటువంటి ప్రాంతం కేవలం 33 గజాలు మాత్రమే. కానీ దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ నాలాకి సంబంధించినటువంటి ప్లేసు, రోడ్డుకి సంబంధించినటువంటి ప్లేస్ ఆక్యుపై చేసి మొత్తం 50 గజాల్లో దాదాపుగా 7 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్ నిర్మాణం జరిగింది. దాని తర్వాత పేక మీడల ఏ విధంగా కూలిపోయింది అనేది మనం నిన్న క్లియర్గా చూసాం. ఎగ్జాక్ట్గా ఇదే స్పాట్. ఆ బిల్డింగ్ కూలిపోయిన తర్వాత ఆ శిథిలాలను తొలగించేటువంటి ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం డిఆర్ఎఫ్కి సంబంధించిన అధికారులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది ఆ శిథిలాలను తొలగింపుకు సంబంధించినటువంటి అంశంలో తీవ్ర స్థాయిలో ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. సో ఈ బిల్డింగ్ కూలిన తర్వాత ఇతర ఇంకా ఈ అంజయ్య నగర్లో ఎన్ని అక్రమ బిల్డింగ్లు ఉన్నాయనేది అధికారులు గుర్తించే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అధికారిక ఆఫ్ ద రికార్డులో అధికారిక లెక్కల ప్రకారం దాదాపుగా 150 అక్రమ నిర్మాణాలు కేవలం 50 లేదా 60 గజాల్లో 7-8 ఫ్లోర్లకు సంబంధించిన నిర్మాణాలు జరిగాయి. కేవలం డబ్బుల కోసం ఆశపడి ఈ విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టారు అనేది ప్రధానంగా అధికారులు భావిస్తున్నారు. ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నాం కదా, ఈ కూలిపోయిన బిల్డింగ్కి సంబంధించి దాని పక్కనే ఇంకో బిల్డింగ్ మనకు ఎదురుగా కనిపిస్తుంది, వైట్ కలర్ బిల్డింగ్. ఆ బిల్డింగ్కి సంబంధించిన
రేలింగ్ ఆ స్టెప్స్కి సంబంధించిన ప్రాంతం పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. మరి కాసేపట్లో ఆ బిల్డింగ్ని కూడా డెమాలిష్ చేయబోతున్నారు. అంటే ఒక్క అక్రమ నిర్మాణం ద్వారా ఈ కూలిపోయిన తర్వాత, ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇంకా ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయనేది అన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నిటికీ కారణం టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులే. ప్రతి అంశానికి మూలం ఇదే అని మనం ఏ విధంగా చెప్తామో, సో హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, లక్షలాది అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. బేసిక్గా 150 గజాల్లో G+2 మాత్రమే అనుమతి వస్తుంది. కానీ ఇది కేవలం 33 గజాల్లో 7 ఫ్లోర్ల నిర్మించారు అంటే కింద ఫౌండేషన్ ఎంత వీక్గా ఉంటుంది, ఆ ప్రెజర్ ఎంత అధికంగా ఉంటుంది. ఒకవేళ ఆ ప్రెజర్ తట్టుకోలేక ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయనేటువంటి అంశాలపైన నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత, ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత, ఒకరికి తీవ్ర గాయాలైన తర్వాత అధికారులు చర్యలు తీసుకుంటాము, మళ్ళీ రాబోయే రోజుల్లో ఇట్లా జరగకుండా చూస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం శిథిలాలు చూడవచ్చు. దాంతోపాటు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే కొలాప్స్ అయిందో దానికి ఆనుకొని ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూడా కొంతమేర డ్యామేజ్ అయింది. ఆ దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. అపార్ట్మెంట్కి ఆనుకొని ఉన్నటువంటి శిథిలాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ శిథిలాలను పూర్తి స్థాయిలో తొలగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఈ అపార్ట్మెంట్కి ఏదైనా డ్యామేజ్ అవుతుందా, ఈ అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్ ఉత్పన్నం అవుతుందా అనేటువంటి భయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కావచ్చు, ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్థానికులకు కొంత క్రియేట్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ అంజయ్య నగర్లో దాదాపుగా 150కి సంబంధించినటువంటి నిర్మాణాలు గుర్తించారు. వాటికి నోటీసులు ఇవ్వబోతున్నారు. కానీ ప్రాథమికంగా నిన్న బిల్డింగ్ కూలిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 బిల్డింగ్లను గుర్తించారు. 5 బిల్డింగ్లకు ఇప్పటికే పవర్ కనెక్షన్ పూర్తి స్థాయిలో తొలగించారు. వాటిని ఇవాళ సాయంత్రం లేదా రేపు సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో డెమాలిష్ చేయబోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 5 బిల్డింగ్లు ఇప్పటికిప్పుడే డెమాలిష్ చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. సో 1 by 1 ఆ బిల్డింగ్కి సంబంధించిన డెమాలిషన్ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది ఈ శిథిలాల తొలగింపు తర్వాత. సో మెషినరీ పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకుని నిన్న రాత్రి వర్షం పడింది, అందుకే కొంత ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి. వర్షంకి సంబంధించిన వాటర్ కొంత తొలగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శిథిలాల తొలగింపు, దాని తర్వాత బిల్డింగ్కి సంబంధించినటువంటి డెమాలిషన్కి సంబంధించిన ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం అయితే శిథిలాలకు సంబంధించినటువంటి తొలగింపు అయితే వేగంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రవణ్. ఇక